హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. నేను మీ నరేష్. మరి మనం టెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నామండి. టాప్ ఎక్స్పెక్టెడ్ 24 క్వశ్చన్స్ అని చెప్పేసి. దీంట్లో భాగంగా మనకి ఇదివరకే ఒక 8 వీడియోలు చేయడం జరిగింది. ఇది 9వ వీడియో అండి. అయితే మరి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జామ్లో వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్, అంటే పేపర్ 1కి సంబంధించి గతంలో వచ్చినటువంటి పేపర్లని బేరీజ్ చేసుకొని, అంటే ఆ పేపర్లు ఏ విధంగా వచ్చినాయి, ఎంతవరకు రావచ్చు, డిఫికల్టీ లెవెల్ ఎంతవరకు ఇవ్వచ్చు అనే దాన్ని ఆధారం చేసుకొని మీకు ఈ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మరి క్వశ్చన్స్ని అంటే తీసుకొని ఆధారం చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే, మంచిగా ప్రిపేర్ అయితే మీకు మంచి మార్కులు వస్తాయని ఆశిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు కూడా మన క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మనకి టెట్కి సంబంధించి ఈ సిరీస్ అయిన తర్వాత మనకు డిఎస్సికి సంబంధించి ఉన్నటువంటి టాపిక్ మొత్తాన్ని కూడా మనం ఒక వీడియోలో ఏమేం టాపిక్స్ ఉన్నాయి, టెట్లో లేకుండా డిఎస్సిలో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే లింకప్ సిలబస్ ఉందో 8th వరకే కాకుండా 9th 10th ఉందో అది మనం ఒకరోజు బ్రీఫ్గా మీకు సిలబస్ అనేది అనలైజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత రెగ్యులర్ క్లాసెస్లలో ఏవేవైతే క్లాసెస్ మనకి ఇంకా ఏ టాపిక్స్ మనం చెప్పలేమో అవన్నీ కూడా కంటిన్యూగా మీకు అందరికీ దాదాపుగా అర్థమయ్యేటట్టు కృషి చేస్తూ చెప్పాలని కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, అయితే మీ అందరినీ కోరుకునేది ఒకటే, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని నొక్కితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను ఏ నోటిఫికేషన్, అంటే మనం ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్లలో ఏమంటే ఫ్రెండ్స్, కొద్దిగా డిఫికల్టీ లెవెల్ పెంచిస్తున్నా. అంటే ఇది డిఎస్సి ఓరియంటెడే, కానీ టెట్లో కూడా ఒకవేళ వస్తే, అంటే అనుకోకుండా ఎప్పుడు ఈజీగా కాకుండా హార్డ్గా కూడా వస్తాయి. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, నేను హార్డ్ అంటున్నానని. ఇది చాలా ఈజీగానే ఉంటుంది. మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా మనకు తెలిసిన దాంతోటే ఆన్సర్ రాబట్టుదాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ చూద్దాం. ఒక సమబాహు త్రిభుజ వైశాల్యం 49√3 cm², వృత్త కేంద్రమును శీర్షాలుగా గల 3 వృత్తాలు బాహ్యంగా పటంలో చూపిన విధంగా స్పృశించుకుంటున్నాయి, అంటే ఒకదాన్ని ఒకటి బాహ్యంగా తాకుతున్నాయి అన్నట్టు. అయినచో వృత్తమును కలిగి ఉండని త్రిభుజ ప్రాంత వైశాల్యం ఎంత? ఆల్రెడీ √3 విలువ ఇచ్చిండు, 1.732 తీసుకోమని మనకు ఆప్షన్స్ ఇచ్చిండు. అంటే దీని అర్థం ఏమంటే ఒకసారి చూడండి, ఇది సమబాహు త్రిభుజం అన్నట్టు. అందుకే మనకు పటంలో డైరెక్ట్గా ప్రతిదీ 60 డిగ్రీల కోణం ఉండేటట్టు ఇచ్చిండు. అంటే సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం 60 డిగ్రీలు అవుతుంది. ఈ 3 వృత్తాలు బాహ్యంగా స్పృశించుకుంటున్నాయి. అంతరంగా అంటే లోపలగా, ఒక వృత్తం లోపల ఇంకో వృత్తం స్పృశించుకుంటే అంతరంగా స్పృశించుకోవడం అంటారు. ఇది బాహ్యంగా 3 వృత్తాలు ఒకదాన్ని ఒకటి తాకుతున్నాయి. మరి ఏమన్నాడు? వృత్తమును కలిగి ఉండని త్రిభుజ ప్రాంత వైశాల్యం. ఇది త్రిభుజము, ఇవన్నీ వృత్తాలు. వృత్తాన్ని కలిగి ఉండని, వృత్తం లేని భాగం ఏది ఉందండి? ఇది. వృత్తాన్ని కలిగి ఉండని త్రిభుజ ప్రాంత వైశాల్యం ఎంత అంటే మనకు కనుక్కోమన్నది ఈ ప్రాంతం యొక్క వైశాల్యం అండి. ఈ ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాను. మరి ఎట్లా కనుక్కుందాం సార్, ఏ విధంగా చేస్తే అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇది మొత్తం త్రిభుజం కదా, ఇవి అక్కడ ఉన్నటువంటి చెప్తున్నా. ఇది మొత్తం త్రిభుజం అయితే, సమబాహు త్రిభుజం అయితే, దీన్ని 3 వృత్తాలు ఇట్లా వచ్చినాయి, 1 2 3. మనకి ఇప్పుడు ఈ వైశాల్యం కావాలంటే ఈ మొత్తం త్రిభుజ వైశాల్యంలోకి వెళ్ళి ఈ వృత్తాలు ఇక్కడ ఒక వృత్తాన్ని బేరీజ్ చేసుకొని చెప్తున్నా. ఈ వృత్తం అనుకోండి పైన ఉంది, దాంతో త్రిభుజం ఇంతవరకు ఉందా లేదు, ఇక్కడ 60 డిగ్రీస్ చేసేటట్టు ఒక వృత్తం. అట్లనే ఇక్కడ 60 డిగ్రీస్ తోటి ఒకటి ఉంది. ఇంకో దాంట్లో కూడా ఇక్కడ నుండి 60 డిగ్రీస్ వచ్చేటట్టు ఇంకో వృత్తం ఉంది. ఇంకో దాంట్లో చూసుకుంటే ఇక్కడ నుండి 60 డిగ్రీస్ వచ్చేటట్టు ఇంకోటి ఉంది. మరి ఈ విధంగా ఒక వృత్తం ఉన్నప్పుడు, వృత్తం అనేది మొత్తం తిరిగితే, మొత్తం కేంద్రం వద్ద మొత్తం వృత్తం ఇక్కడ నుంచి మొత్తం ఉంటే, మొత్తం వృత్తం యొక్క మనకేమంటారు వైశాల్యం అనేది πr² ఉంటుంది. కానీ ఇక్కడ 60 డిగ్రీస్ కోణంతో మనకు అవసరం కదా. ప్రతి వృత్తంలో కూడా 60 డిగ్రీల కోణంతో ఉండేటటువంటి ఈ సెక్టార్ వైశాల్యం ఏదైతే ఉందో దీన్ని, ఇట్లాంటి 3 ఉన్నాయి కదా, ఈ 3టిని ఈ త్రిభుజం యొక్క మొత్తం వైశాల్యంకి వెళ్ళి ఈ 60 డిగ్రీల సెక్టార్లు ఉన్నటువంటి 3 వైశాల్యాన్ని తీసేస్తే మనకి మిగిలింది వస్తుందా లేదా?
ఇప్పుడు 60 డిగ్రీల సెక్టార్ అంటే ఇది ఇక్కడ వరకు, ఇది ఒకటి, ఈ ఒక్కదాన్ని తీసేసినాం, అట్లనే ఈ ఒక్కదాన్ని తీసేసినాం. చూడండి ఇది ఇక్కడ వరకే కదా వృత్తం యొక్క భాగం అనేది, అట్లనే ఇది ఇక్కడ వరకు ఈ మొత్తాన్ని కూడా తీసేసినాం. అంటే మొత్తం త్రిభుజంలోకి వెళ్ళి ఈ మూడిటి వైశాల్యాలు, 60 డిగ్రీల సెక్టార్ వైశాల్యాలు తీసేస్తే 60 డిగ్రీల కోణం చేసే సెక్టార్ కోణం 60 డిగ్రీలు ఉన్నటువంటి 3 ఈ వృత్తాల యొక్క వైశాల్యాలను మనం తీసేస్తే మిగిలినటువంటి ఇదే కదా మనకు కావాల్సింది. రైట్, మనకి ఇప్పుడు ఏం చేయాలనేది ఒక అవగాహన వచ్చిందండి. మనకు టైం వేస్ట్ అయింది కానీ మనకు బ్రీఫ్గా ఏం చేయాలనేది ఒకటి తెలిసింది. రైట్, మీకు ఇప్పుడు ఇది అర్థమైంది కాబట్టి ఇప్పుడు అది తీసేస్తున్నా. మనకి ఇప్పుడు వీటితోటి పని లేదండి, మనకి ఇవి తెలిసిపోయినాయి కదా. అసలు ఏం చేయాలనేది మనకు తెలిసిపోయింది. అంటే త్రిభుజము వృత్తమును కలిగి ఉండని త్రిభుజ భాగము, ఈ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి దాని యొక్క వైశాల్యం కావాలి. రైట్, మరి ఫస్ట్ వృత్తం యొక్క సెక్టార్ వైశాల్యం కావాలంటే, సెక్టార్ కోణం 60 డిగ్రీస్ ఉంది, దాని వైశాల్యం కావాలంటే మనకు దాని వ్యాసార్థం తెలవాలి కదా, అంటే ఆర్ విలువ తెలవాలి కదా. మరి ఆర్ విలువని ఎట్లా తెలుసుకుందాం సార్? ఆర్ విలువ తెలవాలంటే ఫస్ట్ మనకు సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చిండు. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అనేది మనకు ఆల్రెడీ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం తెలుసు, అది √3/4a². ఏ అంటే ఆ త్రిభుజం యొక్క భుజం పొడవు, దీని విలువ మనకు 49√3 అని ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు a² కావాలంటే a² = 49√3 × 4/√3 అవుతుందా కాదండి? √3 అటు పోతే డివైడెడ్ బై అవుతుంది, 4 అటు పోతే గుణిస్తుంది. √3 క్యాన్సర్, దెన్ a² = 49 × 4. దీన్నే a² = √49 × 4 అని రాసుకునొచ్చు. √49 అంటే 7², 4 అంటే 2². 7² వెళ్ళి 7 బయటకు వస్తాయి, 2² వెళ్ళి 2 బయటకు వస్తుంది. 2 14. a = అండి, ఇది a² కాదు, a = దెన్ a = 7 × 2 అంటే a విలువ 14. ఏ అంటే ఏంటండి? ఇక్కడ ఏ అంటే మనకు భుజం, అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇది 14, ఇక్కడ నుండి ఇక్కడి వరకు 14, ఇక్కడ నుండి ఇక్కడి వరకు 14. మరి ఇది దేనికి కనుక్కున్నాం? ఈ ఏ విలువను ఎందుకు కనుక్కున్నాం? భుజం పొడవును ఎందుకు కనుక్కున్నాం అంటే మనకు ఇది వృత్తం కదా, వృత్తంలో వ్యాసార్థం అనేది ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉంటుంది. ఇది మొత్తం వ్యాసం అయితే ఇది వ్యాసార్థం. అంటే ఇక్కడ చూడండి, ఇది వృత్తం యొక్క కేంద్రం నుంచి ఇక్కడి వరకు. మరి ఇక్కడ నుండి ఇక్కడి వరకు 14 సెంటీమీటర్లు ఉంటే ఇది దాంట్లో సగం ఉందా లేదా? సగం ఉంది. అందుకే మనకి ఏమి ఇచ్చిండు? వృత్త కేంద్రాన్ని శీర్షాలుగా కలిగి ఉంది అన్నాడు. త్రిభుజం అనేది వృత్త కేంద్రాన్ని శీర్షాలుగా ఉందంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్నటువంటిది 7 మీటర్స్, 7 సెంటీమీటర్స్, ఇటు 7, అట్లనే ఇటు కూడా 7, ఇటు కూడా 7, ఇటు కూడా 7, ఇటు కూడా 7. మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఏమనేది? ఆర్ విలువ అంటే వ్యాసార్థం విలువ 7. మరి ఇప్పుడు వ్యాసార్థం విలువ తెలిసింది, మనకు సెక్టార్ కోణం విలువ తెలిసింది. అవి రెండూ తెలిసినప్పుడు సెక్టార్ యొక్క వైశాల్యం కనుక్కొనొచ్చు. అప్పుడు సెక్టార్ యొక్క వైశాల్యానికి సూత్రము మనకు x/360 degrees × πr². ఒకవేళ ఇది మొత్తానికి మొత్తం ఉంటే మనకు πr² వస్తుండే. మనకు వృత్తం యొక్క 60 డిగ్రీల సెక్టార్దే కావాలి కాబట్టి ఈ x డిగ్రీస్ అనేది 60 డిగ్రీలు కాబట్టి 60/360 × πr². మరి ఇట్లాంటి 60 డిగ్రీల సెక్టార్ కోణంలు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి కదా, కాబట్టి 3 చేస్తే అప్పుడు 3 × 0 0 క్యాన్సల్, 6 1 6 6 3 1 3 2 ఈ 3 ఆల్రెడీ క్యాన్సల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పై అంటే 22/7, ఆల్రెడీ ఇక్కడ 1/2 ఉందండి, 1/2 22/7 × r విలువ 7 కదా, 7 × 7, 7 7 క్యాన్సల్, 2 1 2 11 11 7 77. అంటే ఇది ఈ మూడింటిది కలిపి మనకు 77 సెంటీమీటర్². మరి మనకు ఈ ప్రాంతం వైశాల్యం కావాలంటే ఏం చేయాలి? సమబాహు త్రిభుజ వైశాల్యం మైనస్ 3 × 60 డిగ్రీలతో ఏర్పడే సెక్టార్ల వైశాల్యం కదా. ఇదే కదా మనకు ఆ ప్రాంత వైశాల్యం కావాలంటే కావాల్సింది.
అంటే సమబాహు త్రిభుజ వైశాల్యం ఆల్రెడీ నేను ఇక్కడ రాసేస్తాండి. సమబాహు త్రిభుజ వైశాల్యం 49√3. దీంట్లోకి వెళ్ళి మనకు 77ని తీసేయాలండి. 77ని తీసేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 49 అనేది 7 ఎక్కంలో వస్తుంది, 77 కూడా 7 ఎక్కంలో వస్తుంది కాబట్టి 7ని కామన్ తీస్తున్నా. 7 49, 7√3 - 11 అండి. ఇప్పుడు √3 వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చాను 1.732 అని. ఒకవేళ ఎప్పుడైనా ఎగ్జామ్లో √3 విలువ ఇవ్వకపోయినా 1.732 అనేది మీరు తీసుకోవాలి. దాన్ని గుర్తుపెట్టుకోండి. √2 విలువ 1.414, √3 విలువ 1.732. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 7 × √3 అంటే 1.732 × 7 చేస్తే 7 14, చేతన 1, 7 3 21, 1 22, 7 వల్ల 49, 2 51, 1 చేతన 5, 7 1 7 5 12 అండి. 12 పాయింట్ చూడండి. 7 2 14, 1 21, 1 22, 2 చేతన 2 51 5 అంటే 12.12 4 7 of 12.124 - 11. దీంట్లోకి వెళ్ళి తీసేస్తే 7 × 1.124. ఇది మన ఆన్సర్. అంటే 1.124ని 7 తోటి గుణిస్తే 7 4 28, చేతన 2, 7 2 14, 2 16, చేతన 1, 7 1 7 1 8, 7 1 7. 7.868 అనేది మన ఆన్సర్ అండి. కాకపోతే 7.5, 7.6, 7.4, 7.8 తర్వాత 6 పాయింట్స్ అంటే 5 దాటి ఉంది కాబట్టి ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుందండి. ప్రాబ్లమ్ని చూసి ఏం హైరాణ పడకండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరున్నా కానీ మనం దీంట్లో ఏం కనుక్కున్నామంటే ఇది మీకు ఇంపార్టెంట్ అంటే అనుకోకుండా ఎగ్జామ్లు వస్తాయి. ఆ 1 మార్క్ ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ఏమి చేసినాం? ఫస్ట్ సమబాహు త్రిభుజ వైశాల్యం ఉంది, దీని నుంచి ఏ విలువను కనుక్కున్నాం. ఏ విలువ తెలిస్తే మనకు 6 విలువ తెలిసింది. ఎందుకంటే ఏ అనేది మొత్తం పొడవైతే దాంట్లో సగమే 6 ఉంది కాబట్టి 6 విలువ తెలిసినప్పుడు ఇది సెక్టార్ వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం. సెక్టారు వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం. ఇట్లాంటి సెక్టార్లు 3 ఉన్నాయి మనకి. మొత్తంలోకి వెళ్ళి ఇట్లాంటి 3ని తీసేస్తే మిగిలిందే మన ఆన్సర్ కాబట్టి ఈ 3 విలువ 77 సెంటీమీటర్ స్క్వేర్. మనకి త్రిభుజం యొక్క వైశాల్యం 49√3 ఆల్రెడీ ఇచ్చింది. దీని నుంచి 77 తీసేస్తే 7.868 వచ్చింది కాబట్టి 7.9కి దగ్గర ఉంది కాబట్టి అది మన ఆన్సర్ అవుతుంది. మీకు 7.8 ఆప్షన్లు ఇచ్చి 7 8 ఇట్లా ఇస్తే అప్పుడు దాన్ని బట్టి ఆన్సర్ పెట్టుకోవాలండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. x1 x2 x3 అంటే ఇవన్నీ కామాలండి. అప్ టు x10 రాశుల సరాసరి 25 అయిన x1 + 3, x2 + 6, x3 + 9 అప్ టు x10 + 30ల రాశుల సరాసరి ఎంత? ఆల్రెడీ ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో ఇట్లాంటివి చేసినాం. 4 ఉన్నప్పుడు ఎట్లని. ఇప్పుడు దీన్ని ఏమని రాసుకున్నచ్చు? x1 + x2 + x3 అప్ టు +x10 + 3 కదా, 3 + 6 + 9 + అప్ టు +30 వరకు రాసుకున్నచ్చు. మనకు ఆల్రెడీ ఈ రాశుల సరాసరి తెలుసు. సరాసరి అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. x10 వరకు ఉన్న రాశుల సరాసరి తెలుసు. ఈ సరాసరి తెలుసు. ఈ సరాసరి మనకి 25 అని ఇచ్చిండు. ప్లస్ 3ని కామన్గా తీస్తే 3 1 3, 3 2 6, 3 3 9 ప్లస్ అప్ టు ఎక్కడి వరకు అండి? 10 వరకు. 3 10 30 వరకు ఉంది. ఇప్పుడు ఇది 25 ప్లస్ ఇది 3. ఇప్పుడు ఇవి చూడండి, 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యల రూపంలో ఉంది. మరి n సహజ సంఖ్యల సగటు. n అంటే ఎంతనా కానివ్వండి, 10 20 30 40. n సహజ సంఖ్యల సగటుకు సూత్రం అనేది n + 1/2 అండి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా n + 1/2 ఎందుకు వచ్చిందో చెప్పిన. ఇది n + 1/2 అంటే ఇవి 10 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 10 + 1/2 11/2 అవుతుంది. అంటే 2 10లో 2 5లో 10, మళ్ళీ 1 మిగిలితే పాయింట్ పెట్టుకుంటే 10, 2 5లో 10. అప్పుడు ఇది 25 ప్లస్ 3 × 5.5 కదా, 5.5 × 3 చేస్తే 3 5లో 15, 5 చేతిన 1, 3 5లో 15 1 16. ఒక అంకె తర్వాత పాయింట్ కాబట్టి 16.5, 25 16 41.5. వీటి యొక్క మొత్తం సరాసరి 41.5 అండి. ఆప్షన్ 3 అనేది మన కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. 50 వస్తువులు అమ్మిన వేళ 40 వస్తువుల కొన్న వేలకు సమానమైన లాభ శాతం లేదా నష్ట శాతం ఎంత? మనకేమంటుండండి, 50 వస్తువుల అమ్మిన వేళ సెల్లింగ్ ప్రైస్ అనేది 40 వస్తువుల కాస్ట్ ప్రైస్.
కొన్న వెలకి సమానం అన్నాడు. ఇప్పుడు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కొన్న వెల మీద లెక్కిస్తాం కాబట్టి కొన్న వెల కింద ఉండాలి. అందుకే ఈ సిపిని ఇటు తీసుకొచ్చి 15 అటు తీసుకెళ్తే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ బై కాస్టింగ్ ప్రైస్ ఈక్వల్ టు 40/50. 0 0 క్యాన్సల్. అంటే ఇప్పుడు మనకి ఏం మిగిలింది? కొన్న వెల, ఇగో కొన్న వెల 5, అమ్మిన వెల 4. అంటే నువ్వు 5 రూపాయలకు కొని 4 రూపాయలకు అమ్మినావు. అంటే ₹1 లాస్ అయినావు. దేని మీద లాస్ అయినావు? 5 రూపాయల మీద లాస్ అయినావు. కాబట్టి నీకు పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100. అంటే ఏమన్నట్టు? ఇది కొన్న వెల కదా, లాభం కానీ నష్టం కానీ మనకు కొన్న వెల మీద వస్తుంది. కాబట్టి 5 1లో 5 20లో 100, కాబట్టి 20% నష్టము. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. 20% లాస్ అవుతాం. రైట్, నెక్స్ట్ది ఏ మరియు బిలో కలిసి ఒక పనిని 12 రోజులలో పూర్తి చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజులలో పూర్తి చేసిన బి ఒకడే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? మనకి ఇది రావాలంటే ఫస్ట్ టోటల్ వర్క్ తెలియాలని అనుకున్నాం. ఇక్కడ చూడండి, ఏ బీలు కలిసి అండి, ఏ ప్లస్ బీలు కలిసి. ఇక్కడ ఏ ఒక్కడే, మనకు కావాల్సింది బి ఒక్కడే ఎన్ని రోజులలో వేస్తారు. రైట్, చూద్దాం. ఏ బీలు ఇద్దరు కలిసి పనిని 12 రోజులలో వేస్తాడు. ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజులలో వేస్తాడు. బి ఎన్ని రోజులలో వేస్తాడు? మనకు ఆన్సర్ అనేది కావాలి. రైట్, మరి ఏ బీలు కలిసి 12 రోజులలో బి ఒక్కడే, ఏ బీలు కలిసి 12 రోజులలో ఏ ఒక్కడే 20 రోజులలో వేసేటట్టు కావాలంటే దీని యొక్క ఎల్సిఎం కావాలి. కసాగు కావాలండి. కసాగు అంటే 12 20ల కసాగు. ఇట్లా కూడా కనుక్కోవచ్చు. 2 6ల 12, 2 10లు 20, మళ్ళీ 2 3ల 2 5ల. ఇంతకంటే చిన్నగా విభజించరాదు కదా. అప్పుడు వీటిని గుణించాలి. 2 2 4, 4 3 12, 12 5 60. టోటల్ వర్క్ అనేది 60 అండి. లేదు ఇట్లా టైం ఎందుకు సార్ ఎక్కువ అంటే మీరు చూసుకోండి, 12 ఎక్కంల 20 ఎక్కంల రెండిట్లలో వచ్చేటి మొదటి సంఖ్య కావాలి మనకు. 12 × 24 అది 20 ఎక్కంలో రాదు. 12 3 36 20 ఎక్కంలో రాదు. 12 4 48 20 ఎక్కంలో రాదు. 12 5 60 20 ఎక్కంలో కూడా వస్తాయి. 23లో కూడా 60. కాబట్టి ఈ 60ని ఏబీలు 12 రోజులలో వేయాలంటే ఒక రోజుకి ఎంత పని చేస్తారు? ఒక రోజుకు 5 పనులు చేస్తారు. వీళ్ళ యొక్క సామర్థ్యం, ఎఫిషియన్సీ చూడండి. 12 రోజులలో 60 పనులు చేయాలి మొత్తం. అంటే ఒక రోజుకి ఎన్ని పనులు చేస్తుండ్రు? 5 పనులు చేస్తుండ్రు. ఎవరు? ఏబీలు ఇద్దరు కలిసి. ఏ ఒక్కోడైతే ఈ పనిని చేయాలంటే 60 పనులు చేయాలంటే అతనికి 20 రోజులు కావాలి. మరొక రోజు ఎంత పని చేస్తాడు? 60/20 అంటే ఒక రోజుకి 3 పనులు చేస్తారు. మరి బి ఒక్కోడే, బి యొక్క సామర్థ్యం ఎంత తెలవాలంటే దీంట్లో ఈ 5లో ఏబి ఇద్దరు కలిసి ఉన్నారు కదండి. దీంట్లో ఏ ఒక్కోడే ఉన్నాడు కదా. మరి ఏబీలకు వెళ్ళి ఏని తీసేస్తే మిగిలేది బి ఒక్కడే కదా. కాబట్టి 5 నుంచి 3 పోతే మిగిలేది 2. అంటే బి యొక్క సామర్థ్యం 2. బి యొక్క సామర్థ్యం 2 అంటే ఇక్కడ చూడండి, 60ని రోజుకు 3 పనులు చేస్తే 20 రోజుల్లో కంప్లీట్ అయింది. 60ని రోజుకు 5 పనులు చేస్తే 12 రోజులలో అయింది. 60ని రోజుకు 2 పనులు చేస్తే ఎన్ని రోజులలో అవుతుంది? 30 రోజులలో కంప్లీట్ అవుతుంది. కాబట్టి బి ఒక్కడే ఆ పనిని చేయడానికి 30 రోజులు కావాలండి. 30 రోజులలో పని కంప్లీట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ దిగువ చూపబడిన పటంలో ఎల్ ప్యారలాల్ టు ఎం అంటే ఎల్ ఎంలు అనేటివి సమాంతర రేఖలు. పి ఒక తిర్యక రేఖ అయినా ఎక్స్ విలువ ఎంత? ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇచ్చిండండి, దీని విలువ ఎంత? మరి సమాంతర రేఖల్ని ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు ఈ కోణము బాహ్యంగానే ఉంది, ఈ కోణము బాహ్యంగానే ఉంది. ఇవి రెండు కూడా తిర్యక రేఖకు ఒకే వైపున ఉన్నాయి. అంటే 2 విభిన్న శీర్షాల వద్ద ఏర్పడుతూ తిర్యక రేఖకు 2 కోణాలు బాహ్యంగా ఉంటే అటువంటి కోణాలను ఏక బాహ్య కోణాలు అంటారు. ఆల్రెడీ బ్రీఫ్గా మీకు చెప్పడం జరిగింది. అటువంటి కోణాలను ఏక బాహ్య కోణాలు అంటారు. మరి ఏక బాహ్య కోణాలు అనేటివి ఎప్పుడు కూడా సంపూరకాలండి, సంపూరకాలు అని చెప్పుకున్నాం. ఇది సహబాహ్య కోణాలు. ఏక కాదు, అంటే అది డిఫరెంట్, వేరే వేరే సైడ్లు ఉంటే ఏక అంటారు. ఇది సహబాహ్య కోణాలు. నేను సహ అని చెప్పేది ఏక అని చెప్పిన. మనకు ఒక తిర్యక రేఖని, ఒక 2 సమాంతర రేఖల్ని ఒక తిర్యక రేఖ ఖండించినప్పుడు ఇట్లా కానీ ఇట్లా ఖండించినప్పుడు మనకు ఇప్పుడు ఇటు సైడు బయట ఇదే సైడు బయట ఉంటే ఇది సహబాహ్య కోణాలు. ఒకవేళ ఇట్లనే ఖండించినప్పుడు
ఇటు సైడు బయట ఉండి దీనికి ఆపోజిట్ సైడ్ ఉంటే, అంటే రెండు ఒకటే సైడ్ ఉంటేనేమో సహ అంటారు, రెండు వేరు వేర్లు సైడ్లు ఉంటేనేమో ఏక అంటారు, ఏకబాహ్య అంటారు. మనకు అడిగింది రెండు ఒకటే సైడ్ ఉన్నాయి కదా, కాబట్టి ఇవి సహబాహ్య కోణాలు. సహబాహ్య కోణాలు అనేది సంపూరకాలు. సంపూరకాలు అంటే ఏంటి? ఏవైనా రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ రెండు కోణాలు సంపూరకాలు అంటారు. కాబట్టి ఈ 20ది ఈ ఎక్స్ కలిపితే మనకు 180 డిగ్రీలు కావాలి. 180 డిగ్రీలు కావాలంటే ఎక్స్ విలువ ఎంత కావాలి? ఎక్స్ విలువ 180 డిగ్రీలు మైనస్ 20 డిగ్రీలు, కాబట్టి 160 డిగ్రీలు కావాలండి. 160 డిగ్రీస్. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఇది సహబాహ్య కోణాలు, దయచేసి గమనించండి. అంటే నేను ఏకబాహ్య అన్న అనుకోకుండా ఇది సహా అండి. ఏకబాహ్య కోణాలు ఏవైతే అంటే ఇప్పుడు చూడండి, ఇటు బాహ్యంగా ఉండి ఇటు బాహ్యంగా ఉంటాయి, అంటే రెండు వేరు వేరు సైడ్లు ఉంటే ఇవి ఏకబాహ్య అయితే. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్ ఎట్లుంది? రెండు కూడా సేమ్ సైడ్లు ఉన్నాయి కదా, ఒకే సైడ్ ఉంటే రెండు ఒకే సైడ్ బాహ్యంగా ఉన్నాయి కాబట్టి సహబాహ్య. సహబాహ్య కోణాలు అనేటివి సంపూరకాలు. ఒకవేళ ఏకబాహ్య కోణాలు అయితే అవి సమానమైతుండే, అంటే ఇది 20 డిగ్రీలు ఉండి ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్స్ ఇచ్చి ఎక్స్ విలువ ఎంత అంటే అప్పుడు అది 20 డిగ్రీల ఆన్సర్ అయ్యేది. ఎందుకు? అవి రెండు ఏకబాహ్య కోణాలు సమానంగా ఉంటాయి, సహబాహ్య కోణాలు సంపూరకంగా ఉంటాయి. మనకు అడిగింది ఇది కాబట్టి సహబాహ్య కోణాలు సంపూరకాలు, అంటే ఇది 160 డిగ్రీస్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇది, ఒక పనిని 30 మంది మనుషులు 10 రోజులలో పూర్తి చేయగలరు. అదే పనిని 10 రోజులలో పూర్తి చేయటకు కావలసిన అదనపు మనుషుల సంఖ్య ఎంత? 30 మంది 17 రోజులలో చేసేటటువంటి సేమ్ పనిని మనకు 10 రోజులలో చేయాలంటే ఎంతమంది అవసరం? ఇదే కదా మనకు అడిగింది. కాబట్టి ఎంతమంది అవసరం అంటే ఈ ఎంతమందికి తెలవాలంటే ఈక్వల్ టు 30 × 17, ఈ 10 ఇటు వస్తే బై 10 అవుతుంది. 10 ఒకట్ల 10 మూడుల 17 మూడుల 51. ఈ 51 మనకు ఆప్షన్లలో కనిపిస్తుంది. మనం ఆప్షన్ పెట్టేస్తాం, అది తప్పు అవుతుంది. మనకి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న అదనంగా ఎంతమంది కావాలి? మనకు ఈ పని చేయాలంటే మొత్తం 51 మంది కావాలి. మన దగ్గర ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? 30 మంది ఉన్నారు. మనకు అదనంగా 21 మంది కావాలి. మనకి ఇదే ప్రశ్నని ఇట్లా అడిగితే 51 అవుతుంది. ఎట్లా? ఒక పనిని 30 మంది మనుషులు 10 రోజులలో చేస్తే అదే పనిని 10 రోజులలో చేయాలంటే ఎంతమంది మనుషులు కావాలి? ఎంతమంది మనుషులు కావాలంటే అప్పుడు 51 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎంతమంది అదనంగా కావాలంటే ఆల్రెడీ 30 మంది ఉన్నారు కాబట్టి మనకు 30ని తీసేస్తే 21 మంది అదనంగా కావాలి. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. రైట్. నెక్స్ట్ ఇది 5607 అనే సంఖ్య పరిపూర్ణ వర్గ సంఖ్య అగుటకు కలపవలసిన కనిష్ట సంఖ్య ఎంత? రైట్. ఇది ఫస్ట్ ఎట్లా చేయాలో చెప్తా, మళ్ళీ ఆప్షన్స్ నుంచి వెళ్తేనే ఇది, అంటే ఆప్షన్స్లో ఉన్న కిట్కు ఉంది. ఒకసారి 5607 అనేది మరి దేనికి దగ్గరగా ఉంది? ఏ సంఖ్య యొక్క వర్గానికి దగ్గర ఉంది చూస్తే మనకు చూడండి, 30 స్క్వేర్ చేసుకుంటే అది 900, 40 స్క్వేర్ చేసుకుంటే ఇది 1600 కదా. అట్లనే 50 స్క్వేర్ చేసుకుంటే 2500, 60 స్క్వేర్ చేసుకుంటే 3600, 70 స్క్వేర్ చేసుకుంటే 4900, 80 స్క్వేర్ చేసుకుంటే 6400. మరి ఇది 6400 అయితే లేదు, ఇది కాదు. కాబట్టి 70 స్క్వేర్కి దగ్గరలో ఉంటుంది. అంటే 71, 72, 73, 74, 75, 76 అంతట్లో ఉంటుంది. మరి దీనికి దగ్గరలో ఉన్నటువంటి వర్గం ఏది చూసుకుంటే, ఫర్ సపోజ్ అది 73 అనుకుందాం. 73 స్క్వేర్ అని మనం అనుకుంటే 73 × 73, 3 ముళ్ళ 9, 3 ఏళ్ళ 21, 7 ముళ్ళు 21, 1 చేతన్ 2, 7 ఏళ్ళ 49, 2 51, 9, 2 5329. కానీ మనకు 5600 పైన రావాలి కదా. కాబట్టి ఫర్ సపోజ్ 75 అనుకుంటే 75 × 75, 5 5 25, చేతన్ 2, 5 ఏళ్ళ 35, 2 37, 7 5 35, చేతన 3, 7 ఏళ్ళ 49, 3 52. కాబట్టి ఇది 5, 7 5 12, 2 చేతన 1, 3 2 6 1 7, 5000 ఎంత వస్తుందండి? సరే అండి, 3 2 5 1 6. ఇక్కడ
5625. మనకి 5600కి దగ్గరగా 5625 ఉంది. 5625 5600 ఎవడే మనకి ఇచ్చిండు అంటే ఎంత తక్కువ ఇచ్చిండండి? 7కి ఈ 7కి ఇంకెంత తక్కువ ఉంది? 18 తక్కువ ఉంది. కాబట్టి కలపవలసిన కనిష్ట సంఖ్య 18. ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. మనకు ఆల్రెడీ చెప్పినా అండి ఎట్లా అంటే 75 × 75 రెండు సేమ్ సంఖ్యలో ఉండి చివరిగా 5 ఉంటాయి. ఎట్లా చేయాలి దీన్ని అనేది ఇది మీకు అంటే అవగాహన కోసం చెప్పిన. ఇట్లా ఉన్నప్పుడు ట్రిక్ అనేది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. చివర్లో 5 ఉంటాయి. 5 5లు 25 రాసేసుకోవాలి. 25 రాసుకొని ఇది 7 కదా, 7 తర్వాత వచ్చేటటువంటి సంఖ్య 8, 7 8ల 56. ఇది ఆన్సర్ అయితే చూడండి 5625. మీకు ఇది కంపేర్ చేస్తే తెలవాలి కాబట్టి రాసిన. ఈ 25 × 25 ఉందనుకోండి, 5 5ల 25 రాసుకోవాలి. 2 తర్వాత సంఖ్య 3 కాబట్టి 2 3ల 625 అవుతుంది. ఇట్లా ఏది చేసుకున్నా దాని తర్వాత సంఖ్యతోటి గుణించుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇది 5625. మనకు 5607 ఇచ్చిండు. దీనికి 18 కలిపితే ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది. ఇది వాస్తవంగా ఇది చేయాల్సిందండి. కానీ మనకు ఆప్షన్లు చూస్తేనే ఆన్సర్ తెలుస్తుంది ఈజీగా. ఎట్లా సార్ ఎట్లా తెలుస్తుంది అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, నేను దీనికంటే ముందు ఒకటి చెప్తా అండి. వర్గ సంఖ్యలు అంటుండు కదా, మనకు పరిపూర్ణ వర్గాలు అంటుండు కదా. పరిపూర్ణ వర్గాలలో ఒకట్ల స్థానంలో ఎప్పుడు కూడా 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉండవు. గుర్తుపెట్టుకోండి. వర్గ సంఖ్యలలో ఒకట్ల స్థానంలో ఎప్పుడు కూడా 2 3 7 8 ఉండవు. ఎందుకు ఉండవు సార్? ప్రూఫ్ ఏంటి సార్ ఎందుకు ఉండవు అంటే, చూడండి, మీరు ఏదైనా ఒక సంఖ్యను తీసుకోండి, చివరిగా 1 ఉందనుకోండి, స్క్వేర్ చేసినాం అనుకోండి, 1 స్క్వేర్ చేస్తే 1 వేస్తుంది. ఏదైనా 2 అంకెలు 3 అంకెల సంఖ్య తీసుకున్నా 2 స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ చేసినప్పుడు 4 వేస్తుంది. అంటే ఒకట్ల స్థానంలో 1 ఇక్కడ 21 ఉంటే 441, 31 ఉంటే 1000. కానీ చివరికి 1ని స్క్వేర్ చేసుకున్నప్పుడు అంటే మనం ఏం చేస్తామండి, ఫర్ సపోజ్ 31 × 31 ఉంటే 1 × 1 1 అని రాస్తాం. నెక్స్ట్ 1 × 3 3 అని రాస్తాం. 3 1 3 రాస్తాం. కానీ ఈ ఒకట్ల స్థానంలో రాయం కదా, జరిపి రాస్తాం కదా. అంటే ఒకట్ల స్థానంలో ఎప్పుడు కూడా 1 × 1 ఉండే సంఖ్యను వస్తుంది కదా. అట్లనే 2 స్క్వేర్ ఉన్నప్పుడు 2 × 2 ఉండేది 4 వేస్తుంది కదా. 3 స్క్వేర్ ఉన్నప్పుడు 9 వేస్తుంది కదా. 4 స్క్వేర్ ఉన్నప్పుడు 4 4 16 అంటే ఇక్కడ 6 వస్తుంది కదా. 5 స్క్వేర్ ఉన్నప్పుడు 25 అంటే 5 వస్తుంది కదా. 6 స్క్వేర్ ఉన్నప్పుడు 36 అంటే 6 వస్తుంది కదా. 7 స్క్వేర్ ఉన్నప్పుడు 49 అంటే 9 వస్తుంది. 8 స్క్వేర్ ఉన్నప్పుడు 64 అంటే 4 వస్తుంది. 9 స్క్వేర్ ఉన్నప్పుడు 81 అంటే 1 వస్తుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో 1 ఉంది, 2 ఉందా? ఇక్కడ ఎక్కడ కూడా ఈ సంఖ్యల్ని దేన్ని వర్గం చేసినా ఒకట్ల స్థానంలో 2 ఉందా? లేదంటే 3 ఉందా? లేదు. 4 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 5 ఉంది, 6 ఉంది, 7 ఉందా? లేదు. 8 ఉందా? లేదు. మరి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని ఒక్కసారి చూడండి. మనకు ఒకట్ల స్థానంలో ఇవి ఉంటే అది పరిపూర్ణ వర్గం కాదు, అంటే అది వర్గ సంఖ్య కాదు. దేని వర్గం చేసిన ఒకట్ల స్థానంలో 2 3 7 8 ఉండవు. ఈ చిన్న లాజిక్ మనకు తెలిసి ఉంటే 5607కి 15ని కలిపితే 5622 అయింది. ఒకట్ల స్థానంలో 2 ఉంది కదా. మరి ఒకట్ల స్థానంలో 2 ఉన్నప్పుడు అది వర్గ సంఖ్య అవుతుందా? కాదు. కాబట్టి ఈ ఆప్షన్ని మనం తీసుకోరాదు. ఇప్పుడు 16ని తీసుకుంటే 5607 16ని తీసుకుంటే 7 6 13 కదా. ఒకట్ల స్థానంలో 3 వచ్చింది కదా. మరి ఒకట్ల స్థానంలో 3 ఉంటే రాదు కదా. అదే 20ని తీసుకుంటే 5607కి 20ని కలిపితే మనకు ఒకట్ల స్థానంలో 7 వస్తుంది. మరి ఒకట్ల స్థానంలో 7 ఉన్నా కానీ రాదు కదా, ఇవి ఉన్న రాదు కదా. కాబట్టి 20 కూడా కాదు. అదే 5607కి 18ని కలిపితే ఒకట్ల స్థానంలో 5 వచ్చింది. ఒకట్ల స్థానంలో 5 ఉన్నప్పుడు అది వర్గ సంఖ్య అవుతుంది. చూసిండ్రా, ఆప్షన్స్ నుంచి ఆన్సర్ ఉంటుంది. కొద్దిగా మనం లాజికల్గా ఆలోచిస్తే మనకి ఇదంతా కూడా అవసరం లేదండి. ఆప్షన్స్ నుంచి కూడా ఆన్సర్ పెట్టచ్చు. ఒకవేళ ఆప్షన్స్లో మనకు 2 3 7 8 కాకుండా 2 ఆప్షన్లు వస్తే అప్పుడు దీని ప్రకారం దేనికి దగ్గరలో ఉందో చూసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. 2a = 3b = 4c అయినా a:b:c విలువ ఎంత? 2a = 3b అన్నాడండి. మనం a:b అని రాయాలి. అప్పుడు దీన్ని a/b అని రాసుకుంటే, అంటే bని ఇటు తీసుకొస్తే అప్పుడు అది 3/2 అవుతుంది.
ఇది ఒకటి అయిపోయింది. బీసీకి ఎలా ఉంది? 3b = 4c ఉంది. చూడండి ఇక్కడ 2a = 3b ఇది రాసుకున్నాం. 3b = 4c కదా. ఇప్పుడు b/c వచ్చేటట్టు రాసుకోవాలనుకుంటే b/c = 4/3. ఇప్పుడు a/b అన్న a/b అన్న ఒకటే కదా. a/b అనేది 3:2 ఉంది. అదే b/c అనేది 4:3 ఉంది. మరి రెండిట్లలో కామన్గా ఉంది ఏది? రెండిట్లలో కామన్గా ఉంది బి కాబట్టి ఈ బిని రెండిట్లలో సేమ్ ఉండేటట్టు రాయాలి. మరి సేమ్ ఉండేటట్టు రాయాలంటే ఇక్కడ బి విలువ 4 ఉంది, ఇక్కడ బి విలువ 2 ఉంది. కాబట్టి ఇది కూడా 4 కావాలంటే దీన్ని ఇంటూ 2 చేస్తే సరిపోతుంది కదా. అంటే ఒకదాన్ని చేయరాదు కదా. ఈ నిష్పత్తి ఏ తోటి లింక్ అయి ఉంది కదా. కాబట్టి రెండింటిని చేస్తే అప్పుడు a/b అనేది 2 × 3 = 6 నిష్పత్తి 4, b/c అనేది 4 నిష్పత్తి 3. ఇప్పుడు a/b/c రాస్తే a/b/c రాస్తే అప్పుడు ఏమవుతుంది? ఇది 6, ఇప్పుడు b అనేది 4 రెండిట్లలో కామన్గా ఉంది, ఇది 3 అంటే 6:4:3 6:4:3 ఆప్షన్ 2 అనేది మనకు రైట్ ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. కింది వాటిలో కాపరేకర్ స్థిరాంకం విలువ. అప్పుడప్పుడు ఇట్లాంటి అడుగుతాడండి అనుకోకుండా. కాపరేకర్ స్థిరాంకం విలువ 6174 అండి. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ది. మేరీ తన కూతురితో ఇలా చెప్పింది. ఏమని చెప్పింది? 7 సంవత్సరాల క్రితం నా వయసు అప్పటి నీ వయసుకు 7 రెట్లు. అప్పటి నీ వయసుకు 7 రెట్లు. అలాగే ఇప్పటి నుండి 3 సంవత్సరాల తర్వాత నా వయసు నీ వయసుకి 3 రెట్లు. అంటే 3 సంవత్సరాల తర్వాత 3 రెట్లు, 7 సంవత్సరాల క్రితం 7 రెట్లు. అయినా ఆమె కూతురు, ప్రశ్న మొత్తం కాలేదండి, ఆమె కూతురు మేరీ వయస్సులు ఎంత? రైట్, ఆప్షన్స్ కూడా ఇస్తా నేనే. ఆప్షన్ 1 12,40, ఆప్షన్ 2 14,56, ఆప్షన్ 3 12,42, ఆప్షన్ 4 14,60. రైట్, మేరీ మరియు ఆమె కూతురు మేరీ వయస్సులు ఎంత అండి? ఎంత అని అడిగింది. ఇప్పుడు చూడండి, మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలంటే ఫస్ట్ చూడండి, ఈమె మేరీ, ఈమె వాళ్ళ డాటర్, వాళ్ళ కూతురు. మేరీ వాళ్ళ డాటర్ ఇద్దరు. ఏమని చెప్పింది? వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రజెంట్ అనుకోండి. ప్రజెంట్ వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు. ఇది ప్రస్తుతం. ప్రస్తుతం నుంచి మేరీ ఏమని చెప్పింది? 7 సంవత్సరాల క్రితం అంటే 7 years బ్యాక్ వెళ్ళినాం. -7 m-7. అట్లనే 7 years బ్యాక్ డీకి వస్తే డి కూడా d-7. డి యొక్క ప్రజెంట్ ఏజ్ డి, 7 years బ్యాక్ d-7, ఎం యొక్క ప్రజెంట్ ఏజ్ ఎం, 7 years బ్యాక్ m-7. అప్పుడు ఏమన్నది? 7 సంవత్సరాల క్రితం నా వయసు నీ వయసుకు 7 రెట్లు కాబట్టి ఇంటూ 7. రైట్, ఇది ఒకటి అయిపోయింది. m-7 = 7 ఇంటూ d-7. ఇప్పుడు మళ్ళీ ఇప్పటి నుండి 3 సంవత్సరాల తర్వాత +3, ఇటు కూడా +3, 3 సంవత్సరాల తర్వాత నా వయసు m+3 నీ వయసుకు d+3కి 3 రెట్లు కాబట్టి ఇంటూ 3. రైట్, ఇది ఒకటి అయిపోయింది. మరి రెండింటి నుంచి m విలువ d విలువ కనుక్కోవాలి. ఫస్ట్ m-7 = 7 of d-7 కాబట్టి m-7 = 7d-49. m-7d = -49 అప్పుడు +7 అవుతుంది. అయితే అప్పుడు -42. m-7d = -42. ఇప్పుడు సెకండ్ దాని నుంచి m+3 = m+3 = 3 ఇంటూ d, 3d + 3 ఇంటూ 3 9 అండి. చూడండి, ఇప్పుడు m-3d = 9 నుంచి 3 పోతే 6. ఇప్పుడు ఈ రెండింటి నుంచి పై దాని నుంచి కింది తీసేస్తే, దీంట్లోకి వెళ్ళి తీసేస్తే అంటే ఏమన్నట్టు? m-7d -42లోకి వెళ్ళి m-3d = 6ని తీసేసినాం కాబట్టి మైనస్ గుర్తులు పెట్టుకోవాలి. ఇక్కడ మైనస్కి మైనస్ గుర్తు పెడితే ఇది ప్లస్ అయిపోతుంది.
ఇక్కడ ఇది మైనస్ అయిపోతుంది. ఇప్పుడు m నుంచి m పోయింది. ఇప్పుడు -7dలోకి వెళ్ళి +3d పోతే -4d ఈక్వల్ టు -42 -6 -48 అంటే -4d ఈక్వల్ టు -48 మైనస్ క్యాన్సల్ 4 1 4 12 అంటే d విలువ డాటర్ విలువ 12 సంవత్సరాలు. ఈ డీని తీసుకొచ్చి దీంట్లోనో ఈ రెండు ఈక్వేషన్లో ఇక్కడ పెట్టినాం కాదు, డి విలువ 12 ఇక్కడ పెట్టినాం అనుకోండి. అప్పుడు m - 12 మూల 36 ఈక్వల్ టు 6. అప్పుడు m ఈక్వల్ టు 36 అటు పోతే +36 కదా, 6 + 36 అంటే m విలువ 42. చూడండి m విలువ 42 అంటే ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 12,42 ఇయర్స్. కానీ సార్ మరి ఇట్లా చేసుడు కంటే ఆప్షన్స్ నుంచి మీరు వెళ్ళండి. మీకు ఆల్రెడీ చెప్పిన వయసులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా లేదా విలువలు ఏవైనా అడిగినప్పుడు నిన్న గత క్లాస్లోనే చెప్పిన ఆప్షన్స్ నుంచి పోతే మీరు ఇప్పుడు ఈ ఆప్షన్స్ నుంచి ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు చెప్పింది అంటే అక్కడ చెప్పిన దాన్ని ఫాలో అవుతూ పోతే ఆప్షన్స్ నుంచి మీకు ఆన్సర్ వస్తుందండి. ఆప్షన్స్ నుంచి మీరు ట్రై చేసుకోండి. లేదు చెయ్యాలంటే ఈ విధంగా అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఏ కనిష్ట సంఖ్యకు 5 కలపగా 12, 14 మరియు 18లచే నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి ఒక సంఖ్య ఉందండి, దానికి 5 కలిపితే అది దేనితో భాగించబడాలి? 12 తోటి, 14 తోటి, 18 తోటి నిశ్శేషంగా భాగించబడాలి. నిశ్శేషంగా భాగించబడుతుంది అంటే ఈ సంఖ్యకు ఈ 5 కలిపి ఉన్నటువంటి సంఖ్యకు, ఆ సంఖ్య +5 కలిపి ఉన్న సంఖ్యకు 12, 14, 18లు కారణాంకాలు అయితే మరి ఇవి కారణాంకాలు అయినప్పుడు వీటి యొక్క కనిష్ట సామాన్య గుణిజం ఎల్సిఎంఏ కదా మనకు ఆ సంఖ్య అవుతుంది. అంటే 12 ఎక్కములు వచ్చేది, 14 ఎక్కములు వచ్చేది, 18 ఎక్కములు వచ్చేది. ఈ 3 ఎక్కాలలో కలిపి వచ్చేదే మనకు ఆన్సర్. కాబట్టి 12, 14, 18ల కసాగు తీస్తే 12, 14, 18ల కసాగు తీస్తే 2 6ల 12, 2 7ల 14, 2 9ల 18. ఇక్కడ ఎప్పుడు కూడా ప్రధాన సంఖ్యలు వచ్చేటట్టే రాసుకోవాలండి. సార్ మరి నాకు 6 ఎక్కంలో పోతుంది కదా, 6 2ల 12, 6 3ల 18, 14 నుంచి అంటే అది కుదరది. ఇక్కడ ప్రధాన సంఖ్యలు వచ్చేటట్టు రాసుకుంటేనే కనిష్ట సామాన్య గుణిజం అనేది కరెక్ట్ వెళ్తుంది. ఇప్పుడు 2 ఎక్కంల 2 3ల 6, 7, ఈ 9 అట్లనే అంటే పోనప్పుడు అంతే ఉంచుతామండి. 3 ఎక్కంలో 3 1 7, 3 3 9. ఇప్పుడు ఇంతకంటే చిన్నగా విభజించరాదు కదా, అప్పుడు ఇవన్నిట్లని గుణించుకోవాలి. 2 2 4, 4 3 12, 12 1 12, 12 3 36, 36 × 7, 36 × 7, 7 6 42కు 2 చేతన్ 4, 7 3 21 4 25. ఆ సంఖ్య 252 అండి. 252 కానీ అంటే ఇది మొత్తం 252. ఇక్కడ ఏముంటే దానికి 5 కలిపితే 252 వస్తుంది. అంటే 247 ఉంటే ఇక్కడ 247 ఉంటేనే కదా దానికి 5 కలిపితే అది ఈ 3తోటి భాగించబడుతుంది. కాబట్టి 247 + 5 252. కాబట్టి 247 అనేది మన ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థం ఏ సంవత్సరం గణిత సంవత్సరంగా ప్రకటించింది? ఇది అప్పుడప్పుడు అడుగుతాడండి. 2012వ సంవత్సరాన్ని గణిత సంవత్సరంగా ప్రకటించింది. 2011వ సంవత్సరంలో అతని పేరు మీద పోస్టల్ స్టాంపుల్ని విడుదల చేసింది. పోస్టల్ స్టాంపుల్ని విడుదల చేయడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. పోస్టల్ స్టాంప్ ఏ సంవత్సరం విడుదల చేసిందని కూడా అడుగుతారు. రైట్, నెక్స్ట్ది x + y² - 4xy విలువ దీంట్లో ఏది? x + y² - 4xy అని ఉందండి. అంటే ఇది a + b² రూపంలో ఉంది. కాబట్టి a² + b² + 2ab - 4xy రాసుకుంటే ఇది x² + y² - 4xyలకి వెళ్ళి +2xy తీసేస్తే -2xy. ఇది ఇప్పుడు ఏ రూపంలో ఉంది? a² + b² - 2ab అంటే a - b² రూపంలో ఉన్నట్టే కదా. కాబట్టి x - y² a - b² రూపంలో ఉంది. రైట్, నెక్స్ట్ది ఒక దుకాణదారుడు ఒక రేడియోను 903కి అమ్మడం ద్వారా అతను 5% లాభాన్ని పొందుతాడు. అయినా రేడియో కొన్న వెల ఎంత? 903కి అమ్మిండు. ఈ 903 అనేది 5% లాభాన్ని కలుపుకొని కదా, అంటే దీని విలువ 105ది, 105%ది. మనకు కొన్న వెల అనేది 100% ఉంటుంది కాబట్టి × 100 చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. 9
మన 3 ఎక్కంలో చూద్దాం. 3 మూల 9, 3 5లో 15, 3 మూల 9, 3 1లో 3, మళ్ళీ 5 7లో 35, 5 20లో 100. 7 ఎక్కంలో పోతుందా? 7 1లో 7, 7 4లో 28, 2 మిగులుతుంది, 7 3లో 21 పోయింది. 43 2 86 కాబట్టి దాని విలువ 860 అండి. ఇక్కడ ఏం లేదండి, చూడండి, ఈ 903 రూపాయలు అనేది అతను కొన్నటువంటి దానికి 100%కి 5% కలుపుకొని ఉంది. మనకు ఆల్రెడీ అక్కడ ఇచ్చిండు. 903కి అమ్మితే 5% లాభం వస్తుంది. కొన్నది 100%కి కాబట్టి 100% విలువ 860. 860 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. లేదు సార్ దీన్ని ఇంకా వేరే మెథడ్లో కూడా చెప్పచ్చు కదా అంటే 5% విలువ. 5% అంటే 1/20, ఎందుకంటే 5/100 అంటే 20కి కొని 21కి అమ్మినాం. ఈ 20 అనేది కొన్న వెల, ఈ 21 అనేది అమ్మిన వెల. ఈ అమ్మిన వెల ఈ 21 భాగాలు 903కి సమానం కాబట్టి ఒక భాగం కావాలంటే 903 × 21, 3 7 21, 3 3 1, 7 1 7 4 28, 7 3 21. మనకు కొన్న వేలు 20 భాగాలు కదా, సేమ్ 43 × 20 చేస్తే మనకు మళ్ళీ 860 వస్తుందండి. రైట్, 860కి కొన్నాడు. రైట్, నెక్స్ట్ ఇది 14.5, 5కు బార్ ఉంది. ఈ యొక్క P/Q రూపంలో Pను సూచించు సంఖ్యలోని అంకెల మొత్తం విలువ ఎంత? 14.5 బార్ని P/Q రూపంలో రాయాలంటే ఫస్ట్ దీన్ని టోటల్ సంఖ్య రాయాలి 145. దీని నుంచి బార్ లేని దాన్ని తీసేయాలి, 14ని తీసేస్తే 145లోకి వెళ్ళి 14 తీసేస్తే 131 డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఎన్ని సంఖ్యలు ఉంది? 1. బార్ ఎన్నిటికి ఉంది? ఒకదాని కాబట్టి డివైడెడ్ బై 9. దీన్ని ఇంతకంటే చిన్నగా రాయరాదు, ఎందుకంటే 131 అనేది మనం విభజించలేం, 9 ఎక్కంలో పోదు కాబట్టి. అప్పుడు ఏమన్నాడు? Pను సూచించు సంఖ్యలోని అంకెల మొత్తం 1 + 3 + 1 5 అండి. Pను సూచించు సంఖ్యలోని అంకెల మొత్తం 5 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఒక బాలుర వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు 40 రోజులకు సరిపడు బియ్యం నిల్వ కలదు. ఆ వసతి గృహానికి 4 రోజుల తర్వాత అదనంగా 20 మంది విద్యార్థులు వచ్చిన బియ్యం ఎన్ని రోజులకి సరిపోవును? వసతి గృహంలో ఫస్ట్ 100 మంది ఉన్నారండి, 100 మంది ఉన్నారు. వీళ్ళకి 40 రోజులకు సరిపడ బియ్యం ఉన్నది. ఇంటూ 40 డేస్కి సరిపడేటటువంటి రైస్ మన దగ్గర ఉంది. కానీ ఏమైందట? 4 రోజుల తర్వాత -4 డేస్ అంటే 36 రోజులకు వీళ్ళకు సరిపడేదే కదా మన దగ్గర ఇప్పుడు ఉన్నది. ఈ 100 మందికి 36 రోజులకు సరిపడేదే మన దగ్గర ఇప్పుడు ఉంది. ఎందుకు? 100 మందికి 4 రోజులది మనం ఖర్చు చేసేసినాం. ఇప్పుడు ఇది ఎంతమందికి కావాలి? 20 మంది ఎక్కువ వస్తాయి. అంటే 100 మందికి 36 రోజులకు సరిపడేటటువంటిది మనకు 100కి 20 మంది ఎక్కువ వస్తే 120 మంది అయితే ఎన్ని రోజులకు సరిపోతుంది? మనకు అడిగింది అదే కదా. ఈ ఎన్ని రోజులకు కావాల్సింది ఈక్వల్ టు 100 × 36 డివైడెడ్ బై 120. 0 0 క్యాన్సల్. 2 5లో 10, 2 6లో 12, 6 6లో 36, 5 6లో 30 అంటే 20 మంది ఎక్స్ట్రా వస్తే అది 30 రోజులకే సరిపోతుంది. 30 డేస్ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ 2 సంఖ్యల లబ్ధం 3276. వాటి గసాబా 6 అయినా కసాగు ఎంత? మనకు సంఖ్యల లబ్ధం అనేది కసాగు ఇంటూ గసాబాకి సమానం. ఇది చాలాసార్లు చెప్తున్నా అండి, ఎందుకంటే ఎక్కువ సార్లు ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎక్కువగా చెప్తున్నా. 2 సంఖ్యల లబ్ధం ఇచ్చిండు 3276. కసాగు కనుక్కోమన్నాడు. గసాబా 6 ఇచ్చిండు కాబట్టి 6 ఇటు వస్తే డివైడెడ్ బై 6 అవుతుంది. ఈ 6 ఇక్కడికి వచ్చేస్తే 6 6 5లో 30, 2 మిగిలింది 27, 6 4 24, మళ్ళీ 3 మిగిలింది 36, 6 6లో 36, 546 అండి. వాటి యొక్క కసాగు 546. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక సైకిలు ప్రకటన వేల 3600, ప్రకటన వేల 3600, ప్రకటన వేల దాని అమ్మకము వేల 3312, అమ్మిన వేల అయినా దానిపై తగ్గింపు శాతం ఎంత? మరి ఎంత తగ్గించిందండి? ఇక్కడ 10 అవుతుంది, ఇటు 10 అయితే 10 నుంచి 2 పోతే 8, 9 నుంచి 1 పోతే 8, ఇక్కడ అప్పించిన కాబట్టి 5 నుంచి 3 పోతే 2, ఇక్కడ 0. 288 రూపాయలు తక్కువ చేసినాం. దేని మీద తక్కువ చేసినాం? ప్రకటన వేల మీద.
కాబట్టి మనకు శాతం కావాలి కదా, ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఈ రెండు సున్నాలు క్యాన్సల్. 6 36, 6 4 24, 6 8 48, 6 1 6, 6 8 48 కాబట్టి 8% డిస్కౌంట్ ఇచ్చినామండి. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూద్దాం. 11 మీటర్ల పొడవు గల తాడు నుండి 2.25 మరియు 3.3/10 మీటర్ల పొడవులు గల 2 ముక్కలు కత్తిరించగా మిగిలిన ముక్క పొడవు ఎంత? మనకు 11 మీటర్లది ఉంది, 11 మీటర్స్ ఇది. దీని నుంచి మనకు ఈ తాడండి, సరే ఇది తాడు అనుకుందాం పెద్దది. ఈ తాడు నుంచి మనకు 2.25 మరియు 3.3/10 మీటర్ల పొడవులు గల ముక్కలు కత్తిరించిండ్రు కాబట్టి ఇవి రెండు కలిపితే ఎంత అవుతుంది? 5 రెంట్ల 10 ప్లస్ 2 12/5 ప్లస్ 13 30 ప్లస్ 3 33/10. 5 10కి కామన్ తీస్తే కాసాగు తీస్తే 10, 5 రెంట్ల 10 కాబట్టి ఇది 24 ప్లస్ 33/10. 24 ప్లస్ 33 57/10 అండి, 57/10. రైట్, చూడండి ఇది 12/5 అయింది. 2.25 అంటే 3.3/10 అంటే 33/10. ఈ 5 10ల కాసాగు 10, ఇది 2లో పోతుంది కాబట్టి 2 24 57/10. మనకు మొత్తం 11 మీటర్లు ఉంటే దీని నుంచి 57/10 మీటర్లు తీసేస్తే ఇక్కడ ఏం లేదు కాబట్టి ఒకటి ఉంటుంది, కాసాగు తీస్తే 10 × 11 110 మైనస్ 57/10 అండి. 110 నుంచి 57 పోతే 50 50 100, 7 ప్లస్ 3 10 కాబట్టి 53/10 అండి. 53/10ని మనం 15లో 50 కదా, 5.3/10 అని రాయొచ్చు. 5.3/10 మనకు ఆప్షన్స్లలో లేదు. సరే, ఇక్కడ 5.3/10 అని రాసుకోండి. ఎందుకంటే ప్రశ్న ఏమైనా చేంజ్ అయి ఉండొచ్చు. 2.25 ప్లస్ 3.3/10, 5 రెంట్ల 10, 12/5, 33/10, 10 కాబట్టి 2 24 33 57 అంతేనండి. ఆన్సర్ ఏంటి అంటే ఈ క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ ఇదే అవుతుంది. ఓకే, 5 3/10, 5 3/10 ఎందుకంటే 50 ప్లస్ 3 53/10 కాబట్టి మన ఆన్సర్ ఇదండి. అంటే ఏమన్నట్టు, ఫస్ట్ ఈ మొత్తంలోకి వెళ్ళి ఇంత కట్ చేసింది కదా, ఇప్పుడు మిగిలింది కావాలంటే ఇవి రెండింటిని కలిపి ఈ టోటల్కి వెళ్ళి తీసేసినాం మనం. 5.3/10 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఆరోహణ క్రమంలోనున్న రాశులు 10 12 14 ఆల్రెడీ ఆరోహణ క్రమంలో ఇచ్చిండండి. 10 12 14 x - 3 x + 2 25ల మధ్యగతము 15 అయినా మధ్యగతం ఇచ్చిండండి. మరి మధ్యగతం అనేది బేసి సంఖ్యలు ఉన్నప్పుడు మధ్యలో ఉన్న సంఖ్య అవుతుంది, సరి సంఖ్య ఉన్నప్పుడు మధ్యలో ఉన్న రెండు సంఖ్యల యొక్క యావరేజ్ అవుతుంది. మరి ఈ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 ఉన్నప్పుడు ఇటు 3 సంఖ్యలు వచ్చేటట్టు రాయొచ్చు కదా, మిగిలిందే మనకు మధ్యగతం అవుతుంది. అంటే 7 సంఖ్యలు ఉన్నాయి, బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మధ్యలో అవుతుంది. ఒకవేళ సరి సంఖ్యలు ఉంటే మధ్యలో ఉన్న రెండింటిది అవుతుంది. అంటే వీటి యొక్క మధ్యగతం ఆల్రెడీ 15 అని ఇచ్చిండు. అప్పుడు ఎక్స్ విలువ -3 అటు పోతే +3, 15 + 3 18, ఎక్స్ విలువ 18 అండి. 18 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ది 7645లో 7 యొక్క స్థాన విలువ మరియు 7 యొక్క ముఖ విలువల మధ్య భేదం ఎంత? స్థాన విలువ నెక్స్ట్ ముఖ విలువ అంటుండండి. స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ, ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ. రైట్, స్థానము 7 ఏ స్థానంలో ఉందండి? 1 10 100 1000, 7000 స్థానంలో ఉంది. 7000 స్థానంలో ఉంది కాబట్టి దీని విలువ 7 × 1000 7000. 7 యొక్క ముఖ విలువ ఫేస్ వాల్యూ, 7ని ఎక్కడున్నా 7 అంటే ఫేస్ వాల్యూ వేరు ఉంటుంది, ప్లేస్ వాల్యూ అంటే స్థానాన్ని బట్టి మారుతుంది. 1లలో ఉంటే 7 ఉంటుంది, 10ల స్థానం పోతే 70 అవుతుంది, అంటే పెరుగుతుంది 10 స్థానాలు. 100లకు పోతే 700 అవుతుంది. కానీ ఫేస్ వాల్యూ ఎక్కడున్నా సేమ్ ఉంటుంది. దీన్ని తీసేస్తే 6993. రైట్, ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక రైతు 2 ఎడ్లను ఒక్కోటి 24,000కు అమ్మాను. ఒక దానిపై 25% లాభం మరియు రెండవ దానిపై 20% నష్టం పొందితే మొత్తం మీద అతనికి
అంటే డబ్బులు అడిగిండండి, శాతం అడగలేడు. లాభమా నష్టమా ఎంత అని అడిగిండు. రైట్. ఒక్కోటి 24,000కి అమ్మిండండి. మొదటి దానిపై 25% లాభం వచ్చింది. అంటే 24,000కి అమ్మితే ఇతనికి లాభం వచ్చింది. ఫస్ట్ ఇతను కొన్నది 100% అనుకుందాం. లాభం 25% వచ్చిందంటే ఈ అమ్మింది 125% విలువనే కదా. అంటే 100 25 కదా. ఈ 100 25కి అమ్మిండు. ఇతను కొన్నది రావాలంటే ఇంటూ 100 చేస్తే సరిపోతుంది కదా, 100 భాగాలు. కాబట్టి ఇప్పుడు చూడండి, 5 2 10, 5 5 25, 5 20, 5 4 5 5, మళ్ళీ 5 4 20, 45 ఇందులో 42 సున్నాలు, 4 0 0 4 0 0, 4 8 32కు 2 చేతన 3, 4 4 16 3 19. అంటే అతను కొన్న వేళ 19,200 అండి, అమ్మింది 24,000కు. దేంది 25% లాభం వచ్చింది దాన్ని కొన్న వేళ. రైట్. ఇంకోటి ఉంది కదా సెకండ్ది, 24,000ని అమ్మిండు, కాకపోతే దీన్ని లాస్కి అమ్మిండు. ఎంతకు? 20%కి. 20% లాస్కి అమ్మిండు అంటే దీని విలువ 80%కి సమానం. కొన్నది రావాలంటే ఇంటూ 100 చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కొన్నది ఎప్పుడు కూడా 100 ఉంటుంది. దీనిపైన లాభం వస్తే పర్సంటేజ్ పెరుగుతుంది, నష్టం వస్తే తగ్గుతుంది. ఇప్పుడు నష్టం వచ్చింది కాబట్టి 24,000 అనేది 80 భాగాలకే సమానం. ఇక్కడ లాభం వచ్చింది కాబట్టి 24,000 125 భాగాలకు సమానం. మనకు 100 భాగాలే కొన్నది ఉంటుంది, ఇక్కడ కూడా 100 భాగాలే కొన్నది కాబట్టి ఇంటూ 100 చేసినాం. ఈ 0 క్యాన్సల్, 8 1 8 3లో 0 2 0, 300 ఇంటూ 100 30,000. లేదా తెలియకపోతే 300 ఇంటూ 1 300, ఈ 2 0 ఎక్స్ట్రా కాబట్టి 2 0 ఎక్స్ట్రా 30,000. ఇది కూడా కొన్న వేల అండి. మరి ఇప్పుడు ఈ రెండింటి కొన్న వేలలు ఒక దగ్గర రాద్దాం. 30,000 19,200, 49,200. ఆ రెండింటిని కలిపి 49,200కు కొన్నాడు. మరి ఎంత కమ్మిండు? రెండింటిని 24,000 చొప్పున అమ్మిండు కదా. రెండు కూడా 24,000కి అమ్మిండు కదా. రెండు ఇట్లను ఒక్కోటి 24,000కి అమ్మితే రెండింటిని 48,000కే అమ్మిండు. మరి కొన్నదేమో 49,200కు, రెండింటిని కలిపి అమ్మిందేమో 48,000కు. కాబట్టి అతనికి ఎంత అండి? 1,200 రూపాయలు నష్టం వచ్చింది. 1,200 రూపాయలు నష్టం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్. నెక్స్ట్ చూద్దాం. 3m - 5n హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9m² - kmn + 25n² అయినా k విలువ. చాలా సింపుల్ అండి. ఇది మొత్తాన్ని a అనుకుందాం, దీన్ని b అనుకుందాం. a - b హోల్ స్క్వేర్ చేస్తే ఫస్ట్ a² అంటే 3m హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే 5n హోల్ స్క్వేర్ మైనస్ 2a అంటే 3m, b అంటే 5n చేస్తే 3m², 3² 9, m², 5² 25, n² మైనస్ 2 3 6, 6 5 30, mn. ఇప్పుడు దీన్ని దాంతో పోలిస్తే 9m² 9m² సేమ్ ఉంది, 25n² 25n² సేమ్ ఉంది, మైనస్ 30mn km ఉంది, మైనస్ kmn ఉంది. కాబట్టి ఈ k ప్లస్లో ఏముందండి? 30. కాబట్టి k విలువ 30, k విలువ 30 అండి. రైట్. నెక్స్ట్ది 1/2 to the power of -3 ఇంటూ 1/4 to the power of -3 ఇంటూ 1/5 to the power of -3 విలువ ఎంత అని అడిగిండండి. రైట్. ఇట్లున్నప్పుడు ఏం చేయాలంటే a/b హోల్ టు ది పవర్ ఆఫ్ -m ఉంటే అది b/a టు ది పవర్ ఆఫ్ +m అవుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకైతుంది సార్? ఎందుకవుతుందంటే దీన్ని a టు ది పవర్ ఆఫ్ -1 ఈక్వల్ టు 1/a కదా. అట్లా a టు ది పవర్ ఆఫ్ -1 ఈక్వల్ టు 1/a అయింది. ఇదే a/b టు ది పవర్ ఆఫ్ -1 ఈక్వల్ టు, ఇప్పుడు ఏం కావాలి? a టు ది పవర్ ఆఫ్ -1/b టు ది పవర్ ఆఫ్ -1 కావాలి. a టు ది పవర్ ఆఫ్ -1ని 1/a అని రాస్తాం, b టు ది పవర్ ఆఫ్ -1ని 1/b అని రాస్తాం. అప్పుడు 1/a అలానే ఉంటుంది, 1/b పైకి వస్తే b/1 అవుతుంది కదా. ఇది అందరికి తెలిసిందే. కాబట్టి b/a టు ది పవర్ ఆఫ్ 1 అని రాసుకునొచ్చు కదా. చూడండి, a/b హోల్ టు ది పవర్ ఆఫ్ -1 ఈక్వల్ టు b/a టు ది పవర్ ఆఫ్ +1. ఇక్కడ -1 కాకుండా -2 ఉంటే +2 అయిపోతుంది, -3 ఉంటే +3 అయిపోతుంది. ఇక్కడ m ఉంటే +m అయింది. అంటే ఇప్పుడు
1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ -3ని 2/1 హోల్ టు ది పవర్ ఆఫ్ +3 అని రాసుకునొచ్చు కదా. అట్లనే 1/4 హోల్ టు ది పవర్ ఆఫ్ -3ని 4/1 హోల్ టు ది పవర్ ఆఫ్ +3, అట్లనే 1/5 హోల్ టు ది పవర్ ఆఫ్ -3 ఈక్వల్ టు 5/1 హోల్ టు ది పవర్ ఆఫ్ +3. 2 క్యూబ్ బై 1 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8 అండి. 4 క్యూబ్ 4 నాలుగు 16, 16 నాలుగు 64. 5 క్యూబ్ 5 5 25, 25 5 125. ఇవన్నిటిని ఏమన్నాడు ఇంటూ కదా, ఇగో ఇంటూ ఇంటూ. ఈ కింద 1 క్యూబ్ అంటే 1 కాబట్టి 1లో రాయలేనండి. అంటే 125 ఇంటూ 64 ఇంటూ 8, 8 ఇంటూ 64 ఇంటూ 125. ఫస్ట్ దీంతో చేస్తే ఈజీగా వస్తుంది. 125 ఇంటూ 8 చేస్తే 8 5 40కి 0 చేతన్ 4, 8 2 16 4 20కి 0 చేతన్ 2, 8 1 8 2 10. ఇది 1000 అవుతుందండి. ఇంటూ 64. 1000 ఇంటూ 64 64,000. 64,000 అనేది మన ఆన్సర్. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన టెట్కి సంబంధించినటువంటి టాప్ ఎక్స్పెక్టెడ్ 24 క్వశ్చన్స్, రైట్. ఇంకా అంటే మీ ప్రిపరేషన్ మాత్రం చాలా బాగుండాలండి. స్కోర్ ఎక్కువ చేసుకోవాలంటే వీటితో పాటు మీ కాంటెంట్ని కూడా మీరు చదువుకొని రివిజన్ చేస్తూ ఉండండి. మీకు ఎగ్జామ్ అనేది ఈ 1-2 డేస్లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఎంత రివిజన్ చేసుకొని ఉంటే అంత మంచిగా స్కోర్ చేస్తారు. సో ఫ్రెండ్స్, అందరికి ఆల్ ది బెస్ట్. అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏమంటే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. టెట్ ఎగ్జామ్ మంచిగా రాయండి.